యోసేపుని ఐగుప్తుకు తీసుకుని రావడమే ఎవరికి ప్రయోజనము అంటే సహోదరులకు ప్రయోజనమే, ఐగుప్తు దేశం వారికి సకల ప్రజలకు ప్రయోజనమే. ఆ ప్రయోజనకరమైన యోసేపును గురించి పోరాడుతున్నారు. యోసేపులాంటి దేవుని ఆత్మ గలవాణిని మనము కనుగొనగలమా? పెళ్లి కుమార్తె యొక్క సౌందర్యము ఇది కాదా? బైబిల్ మిషన్ సౌందర్యము ఇది కాదా? సౌందర్యం గల పెళ్లి కుమార్తెగా మీరందరూ కూడా బైబిల్ మిషన్ సంఘములన్నీ కూడా తయారైనవి. నాది బైబిల్ మిషన్ హారం అనే వారు ఎవరున్నారో చేయటండి. నాది బైబిల్ మిషన్ హారం అనే వారు ఎవరున్నారో చేయటండి. ప్రేమ పుస్తకము నాతో చెప్పండి. ఆమె మహనీయము నాటకమంతా వింత అయినదా? ఆమె మహనీయము నాటకమంతా వింత అయినదా? 5 ముఖ్యమైన అంశముల మీ ఎదుట నేను ఉంచి ఉన్నాను. 1 క్రైస్తవ సంఘము, క్రైస్ట్ అండ్ ద చర్చ్. 2వది హెవెన్లీ ఆర్డర్ అనగా పరలోకపు క్రమము. 3వదిగా ద ప్యాగన్ వరల్డ్ అనగా అన్య జనాంగము. 4వదిగా ద మిలేనియల్ కింగ్డమ్ అనగా రేపటి దినమందు భూలోకమందు 1000 సంవత్సరముల పరిపాలనా కాలము, పరిపాలనా రాజ్యము. 5వదిగా ద ఎటర్నల్ సిటీ, శాశ్వతము నిలిచి ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యము అనేటువంటిది మనము చూచి ఉన్నాము. అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, ఆఖరు పాపం ఏదండి? అబద్ధం. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. బైబిల్ మిషన్ స్థాపించిన దేవదాస్ అయ్య గారు మందిరము ఎవరైతే భూమి మీద కడతారో వారు దేవునినే, పరలోకములో ఉన్న దేవునినే భూమి మీదకి దించిన వారు అవుతారు అన్నారు.